ఒరే అబ్బాయిలు, అమ్మలారా, అక్కలారా, దుబాయ్కి, కువైట్కు, మలేసియాకు వెళ్ళొద్దురా బాబు. ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళ పరిస్థితి దుబాయ్లో, కువైట్లో ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ అచ్చా కొడుకులు అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడి ఆడవాళ్ళను బ్రోతల్స్గా ఒక పురుగు కంటే హీనంగా చూస్తారు. వాళ్ళ కువైట్ స్త్రీలని పవిత్రంగానే చూసుకుంటాడు, బురకా వేసుకొని తిప్పుతాడు. వాళ్ళ ముఖం కూడా కనిపించకుండా బురకా వేసుకొని తిరగవచ్చు. మన ఇండియన్ లేడీస్ ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు. వాళ్ళ కపిల్ అంటే అక్కడ యజమాని, వాడు వాళ్ళ పిల్లలు ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగితే చుట్టాలని 5-6 మందిని పిలుచుకుంటాడు. వాడు పిలుచుకుంటే మన ఇండియన్ స్త్రీలు అక్కడ బట్టలు లేకుండా డ్యాన్స్ చేయాలి. దుబాయ్లో, కువైట్లో, మస్కట్ ఇలాంటి దేశాల్లో ఎంత అవమానం మన దేశానికి. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతకలేరా? ఆశకి హద్దు ఉండాలి. ఇక్కడే కష్టపడండి. అప్పులు చేయడం ఎందుకు? అక్కడికి వెళ్ళి దొడ్డు కడగడం ఎందుకు? దొడ్లు కడిగినా బాధ లేదు. బట్టలు ఇప్పుకొని వాళ్ళ ముందర డ్యాన్స్ చేయడం ఎందుకు? వాళ్ళు తండ్రి, కొడుకు, బంధువులు అందరూ ఒకేసారి వచ్చి మంచంలో పడుకోమంటారు. కడపకు చెందిన ఒక లేడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. ఆమెతో ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు? ఆమె చెప్పింది వేసుకున్న బట్టలు మళ్ళీ తీసేయమంటారు, ఎందుకు వచ్చింది అని విసుగు చెంది ఆమె వేసుకోవడం మానేసింది. వంటలు కూడా బట్టలు లేకుండానే చేయాలంట. రాత్రులు నిద్ర ఉండదు. వాళ్ళకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు రమ్మంటారు. వాళ్ళ భోజనం ఎలా పెడతారంటే ఆ స్త్రీకి బట్టలు లేకుండానే భోజనం చేయాలి. వండింది పెట్టరు. వీళ్ళు ఎవరైతే చుట్టాలని పిలుచుకుంటారో వాళ్ళందరూ పెద్ద బాండిల్లా ఉంటాయి, పెద్ద పెద్ద ప్లేట్లు. ఆ ప్లేట్స్లో మటను, ఒంటె మాంసం అన్నీ తినేసి తొక్కలతో సహా దాంట్లో వేస్తారు. ఆ తొక్కలతో సహా ఉన్న ప్లేట్ని తీసుకెళ్ళి ఈమె కొడతారు మొఖాన. అవన్నీ ఏరుకొని బాగున్న ముక్కలు తినాలి. ఇంతటి దారుణం ఎందుకమ్మా? ఇండియాలో చదువుకోవచ్చు కదా? లేదు. ఏ ఫ్యాన్సీ షాప్లోనూ పని చేసుకోండి. అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి వచ్చిన డబ్బులతో ఇక్కడ అప్పులు తీర్చుకోవచ్చు, రైట్, కాదని లేదు. కాస్త లేటుగా తీర్చుకుందాం. ఐపీ పెట్టేసేయండి. నా దగ్గర డబ్బులు లేవు, నాకు స్తోమత లేదు, ₹1 లేదు, ఐపీ పెట్టేసేయండి. రోడ్డు మీద హాయిగా తిరగండి. ఎవడు పీకుతాడు? మగవాళ్ళైనా సరే అప్పులయ్యాయి, చేత కావట్లేదు, జిప్పు తీసి చూపెట్టు. అంతేకాని దిగజారిపోయి బ్రతకొద్దు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? బట్టలిప్పుకొని తిరగడం ఎందుకు? వాడు ఎంగిలి మెతుకులు తినడం ఎందుకు? ఇక్కడ మన ఇంట్లో మన పిల్లాడు కాస్త ఎంగిలి చేసిన చాక్లెట్ తినకుండా పడేస్తాం. వాడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్మేస్తే దాన్ని క్లీన్ చేసుకొని తింటున్నారా మన వాళ్ళు. వద్దురా ఆ బ్రతుకులు మనకి. నీచమైన బతుకులు. ఆ పాస్పోర్ట్ ఏంటి? ఇక్కడ మన ఇంట్లో మన చుట్టాలు పెళ్ళి అయితే వాడు పంపడు. వాడు పంపించినప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడు పెళ్లి చేసుకోరుగా ఇండియాలో. ఒక బంధము, ఒక బంధుత్వం, పిల్లలు, తండ్రి కొడుకుల ప్రేమలు. ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది, నానా నానా అని కలవరిస్తుంటుంది. వీడియో కాల్ కూడా మాట్లాడడానికి కుదరదు. వాడు ఫోన్ కూడా లాక్కుంటాడు. దుబాయ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మీ బంధువులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మంచిగా ఉంటే వెళ్ళండి. లేదా దగ్గరి బంధువులు లేదా దగ్గరి స్నేహితులు ఉండి వాళ్ళ పొజిషన్ అక్కడ బాగుంటే, నమ్మకంగా ఉన్నారు అనిపిస్తేనే వెళ్ళండి. లేదంటే వద్దు. మీకు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగాలు రావు. దుబాయ్లో మీరు ఎంఆర్ఓలు కాలేరు, పోలీస్ ఆఫీసర్లు కాలేరు. మహా అంటే మన బ్రతుకులు అక్కడ డ్రైవర్ బ్రతుకులు. అంతకు మించిన హోదా దుబాయ్లో కానీ కువైట్లో కానీ ఎక్కడ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.